వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దీనికి సెకండ్ సర్వీస్ టైం అయింది. మొత్తం ఇంత గలీజ్ అయింది. ఇందులో మొత్తం ఇవన్నీ తీసి చాలా మనకి టిష్యూ పేపర్స్ కూడా అయిపోయినాయి. నేను తీసేద్దాం. పిల్లలు టిష్యూలను తీసేసి బాగా ఆడుతుంటారు అనమాట. కారు మొత్తం చాలా డర్టీ అయింది. వెనక చూడండి తినేసి ఎలా పడేసారో. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి మనం సర్వీస్కి ఎత్తుకోవాలి. ఇది బ్యాక్ పెయిన్ రాకుండా పిల్లో సజెస్ట్ చేశారు, అందుకే తీసుకున్న. బ్యాక్ పెయిన్ రాదు, చాలా బాగుంటుంది. మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు ఇలా చెప్పులు కూడా పెట్టారనమాట. చెప్పులు కూడా ఎన్ని మనం చెప్పులు తీసేసి ఇచ్చేసాం సర్వీసింగ్కి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పులు. ముగ్గురు కదా, చాలా ఉన్నాయి. అన్ని ఇళ్ళనే పెట్టేసి వెళ్ళిపోయారు. రచ్చ రచ్చ చేశారు కారు. ఇంత రచ్చలా ఇట్లా రచ్చ చేసి పెడితే ఎలుకలు వచ్చి కారు మొత్తం కొరికేస్తాయి అనమాట. ఎప్పుడు ఇలా ఉంచుకోదు తినేటి. ఇందులో ర్యాట్ బైట్ ఉంటుంది. చాలా గలీజ్ అయిపోయింది కార్. సెకండ్ సర్వీస్లో కొన్ని అడిగేది ఉన్నది. మనం మెయిన్ ఈ స్క్రాచ్ తీసేస్తారేమో అడగాల. ఈ స్క్రాచ్ నార్మల్ చిన్న ఆటో ఉంటే ఆ ఆటోకి తాకింది. ప్లస్ దీన్ని నేను ఏం చేసిన అంటే రబ్ చేసే దాంతో రబ్ చేసే క్రీమ్, దానివల్ల అంత పెద్దగా అయింది. ఎవరు యూజ్ చేయకరి. ఆ రబ్ చేసే క్రీమ్ ఏదంటే ఇది పెట్టి రబ్ చేసిన చిన్నది కాస్త చాలా పెద్దగా అయిపోయింది. ఎవరు దీన్ని యూజ్ చేయకండి. నేను తప్పు చేశాను, యూజ్ చేసి అంత పెద్దది వచ్చిందనమాట. ఇవన్నీ పడేయాల. ఇవన్నీ పడేసి ఇంకా చూడండి, మా వన్ వాచ్ కూడా ఉండిపోయింది ఇంట్లో. పేపర్స్ ఇవన్నీ తీసేసి, ప్లస్ మనకి రన్నింగ్లో పోతుంటే ఆటో ఓపెన్ అయిపోతుంది. ఇది డిక్కీ. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆటో ఓపెన్ అయినా పర్లేదు, చూసుకోనికి ఉండదు అనమాట. సారీ, ఇండికేటర్ ఉండదు. పోతుంటే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది మన డిక్కీ. దీనికి ఇండికేటర్ కూడా ఏమి ఉండదు అనమాట. మనకి ఇట్లా డోర్స్ ఓపెన్ అయినాయని చెప్పేసి ఇట్లా ఇండికేటర్ ఉంది కదా, అట్లా డిక్కీ ఓపెన్ అయినట్టు ఇండికేటర్ లేదనమాట. సో మనమే వెనుకొచ్చేటోళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సడన్గా ఓపెన్ అయిందంటే ఇక అంతే, ఇంకా వెనుకొచ్చే వాళ్ళకి దాక్తుంది. ఎంత డర్టీ అయిందో. దీంట్లో కంప్లైంట్స్ వచ్చేసి ఆ డిక్కీ ఓపెన్ ఒకటి, ప్లస్ ఈ సైడ్ మిర్రర్ కూడా దిగట్లేదు. ఇది వస్తే ఒకసారి ఓపెన్ పెట్టి చూద్దాం. ఆన్ చేసే వెహికల్ అయితే అయ్యో దిగట్లేదు. 2 కంప్లైంట్స్. ప్లస్ సెకండ్ సర్వీస్లో మనం 8072 కిలోమీటర్స్ తిరిగినాం. 8072 కిలోమీటర్స్ తిరిగినాం. సెకండ్ సర్వీస్ 6 months లేదా 8000 కిలోమీటర్స్ తీసుకురావాలి. నా 6 months అయిపోయింది ఎప్పుడో చాలా. ఇంకా November 21st వస్తే 1 year అయిపోతుంది. చాలా తక్కువ తిప్పిన నేను. చాలా తక్కువ తిప్పడం వల్ల ఇగో మా బుడ్డిది హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. బాటిల్ కార్లో దొరికినాయి అంట, తీసుకొని ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇన్ఫోనెంట్ సిస్టమ్ కోసం ఆల్రెడీ చేసినాం కదా మనం. 12,000 పడింది ఇన్ఫోనెంట్ సిస్టమ్. చాలా గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది. మన ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా మస్తు గలీజ్ అయిపోయింది. కంప్లైంట్స్ అయితే 2 ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ పెట్రోల్ అని బ్యాచ్ తీసేసారు అనమాట. పెట్రోల్ బంక్కి వెళ్తే డీజిల్ కొట్టేదంటే ఇక అంతే, మనం కార్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఈ బ్యాచ్ కూడా వేపియాల మనం, పెట్రోల్ అని చెప్పేసి. ఎంత గలీజ్ అంటే డర్టీ అయిపోయింది. చిన్న స్క్రాచెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి, కనపడట్లేవు. ఇవన్నీ తీయాలి. ఇక్కడ డాగ్స్ ఏమంటారు, కాళ్ళ ముద్ర, ఇవి కార్ ఎక్కి ఇంటి లోపలికి దుంకుతాయి. ఇవి డాగ్స్, స్ట్రీట్ డాగ్స్.
ఇవన్నీ. సో ఇవి కంప్లైంట్స్ 2 అయితే ఉన్నాయి టాటా టియాగోలో. సో ఈరోజు సర్వీసింగ్కి వెళ్ళి అక్కడికి కంప్లైంట్ చేద్దాం. మెయిన్ మేజర్ వచ్చేసి ఇది ఇది పోగొట్టడానికి ఏమన్నా ట్రై చేస్తారేమో చూడాలా, లేదంటే లైట్ తీసుకుందాం పోకపోతే. ఇక నార్మల్ కార్ స్క్రాచెస్ అంటే నార్మల్ ఇంకా. సో మనం ఇది చేద్దాం. కార్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. కార్ చూడండి ఎంత వైబ్రేట్ అవుతుందో. ఫస్ట్ ఈ గేర్ నాబ్ ఘోరంగా వైబ్రేట్ అవుతుంది. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ ఆర్పిఎం వస్తుంది. ఆర్పిఎం పోయేదాకా ఉండాల, ఎక్కువ సౌండ్ వస్తుంది. సో ఇది అయిపోయేదాకా ఉన్నాక మనం స్టార్ట్ చేసుకుంటాం. అప్పటి వరకు ఇంజన్లో ఆయిల్ మొత్తం సర్క్యులేషన్ అయ్యి తర్వాత ఈ వైబ్రేషన్ అంతా పోతుంది. వైబ్రేషన్ అంతా పోయినాక మనం వెళ్దాం. సో ఈ 2 కంప్లైంట్స్ అయితే వాళ్ళకి చెప్దాం, ఏం అంటారో చూద్దాం. సో కుషాయి కూడా సర్వీస్ సెంటర్కి వెళ్ళి మనం మాట్లాడదాం. ఇప్పుడైతే వైబ్రేషన్ అయితే పోయింది. మన దాంట్లో ఫ్యూయల్ హాఫ్ ట్యాంక్ ఉంది. సో మనం సర్వీస్ బ్యాగ్ తీసుకునేటప్పుడు కారు ఎంత ఫ్యూయల్ ఉందో చూద్దాం. పెద్ద లైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. టాటా మోటార్స్ సర్వీస్ సెంటర్ వెంకట్రమణ. నెక్స్ట్ అని వెనకాడ మన బండి పెడుతున్నాం. చాలా ఉన్నాయి కార్లు, చూద్దాం ఏమవుతుందో. ఏసీ ఆఫ్ చేద్దాం, ఇంజన్ ఆఫ్. అక్కడ పోయి కంప్లైంట్ జాబ్ కార్డ్ రాసుకోవడానికి అడుగుదాం. లైన్లో అయితే చాలా వెహికల్సే ఉన్నాయి. అక్కడ వెంకట్రమణ మోటార్స్. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పంచ్, మళ్ళీ నెక్సాన్. ఇదే సర్వీస్ సెంటర్. కార్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి చార్జ్ చేస్తున్నారు. వెహికల్ డీటెయిల్స్ రాసుకున్నారు. ఈ రూమ్లో వెయిట్ చేస్తున్నాను. ఎవరిని ఒకరిని అసైన్ చేస్తారనమాట. అసైన్ చేసే వరకు ఈ రూమ్లో వెయిట్ చేద్దాం. ఫ్రీ వైఫై అంట, వాడదాం.